బీటెక్ జాయిన్ అయిపోతున్నాము, క్లాసెస్ జరిగిపోతున్నాయి, అక్కడ మంచి పర్సంటేజ్ వస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అది సరిపోదు. మీరు ఎక్స్ట్రా ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour టైం స్పెండ్ చేయండి టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ లైక్ దిస్. ఓకే, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే అవన్నీ నేను మీకు తీసిస్తాను. ఎందుకు డైరెక్ట్ గా మీకు ఒక వెబ్సైట్ పెట్టడానికి లేదనమాట. ప్రాబ్లమ్స్ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏమన్నా చాలా చాలా సెర్చ్ చేయాల్సి వస్తూ ఉంది. అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే అది అవ్వదు. టుడే ఎగ్జాంపుల్ చూడండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ టెక్ గార్డ్. ఇవాళ క్లాస్ నుంచి ఏం చేస్తున్నామంటే లెట్ us టేక్ సమ్ ఛాలెంజెస్ ఫ్రమ్ ద హ్యాకథాన్. అండ్ ఈవెన్ వీ కెన్ టేక్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ద లీడ్ కోడ్ అండ్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. ఎక్కడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నెక్స్ట్ హౌ కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ టు సే యూ వన్ థింగ్. ఏంటి అంటే బీటెక్ జాయిన్ అయిపోతున్నాము, క్లాసెస్ జరిగిపోతున్నాయి, అక్కడ మంచి పర్సంటేజ్ వస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అది సరిపోదు. మీరు ఎక్స్ట్రా ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour టైం స్పెండ్ చేయండి టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ లైక్ దిస్. ఓకే, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే అవన్నీ నేను మీకు తీసిస్తాను. ఎందుకు డైరెక్ట్ గా మీకు ఒక వెబ్సైట్ పెట్టడానికి లేదనమాట. ప్రాబ్లమ్స్ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏమన్నా చాలా చాలా సెర్చ్ చేయాల్సి వస్తూ ఉంది. అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే అది అవ్వదు. టుడే ఎగ్జాంపుల్ చూడండి. ఆ ఎగ్జాంపుల్స్ ఎలా సాల్వ్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, మీరు ఎప్పుడు సాల్వ్ చేస్తారు ఇలాంటి హ్యాకథాన్స్ కానీ లేదా ఇలాంటివి కాంపిటీషన్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు యూ షుడ్ నో అట్లీస్ట్ సమ్ లాంగ్వేజెస్. బేసిక్ లాంగ్వేజ్ ఆఫ్ ద C++ అండ్ జావా అండ్ నౌడేస్ యాజ్ ఇట్ ఈస్ ట్రెండింగ్ పైథాన్ కదా. మీరు తీసుకున్న ప్రతి ప్రోగ్రామ్ ని కూడా ఈ 4 ప్రోగ్రామింగ్స్ లో ఎగ్జిక్యూట్ చేయమని చెప్తారు. ఎగ్జిక్యూట్ చేయమంటే మీకు సిస్టమ్ చేతిలోకి ఇచ్చి చేయమని చెప్పు, ఒక పేపర్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్తారు. అదర్వైజ్ ప్రోగ్రామ్ ని సిస్టమ్ లో పెట్టిన తర్వాత మీరు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు హౌ మెనీ టైమ్స్ యూ హావ్ పాస్డ్ ద కంపైలేషన్ ఎర్రర్స్ ఇది కూడా కౌంట్ చేస్తారు. ఇవన్నీ చూసుకుంటూ మీరు సాల్వ్ చేశారంటే ఆ ప్రాబ్లమ్ ని యూ విల్ బికమ్ వెరీ పర్ఫెక్ట్. అండ్ ఆఫ్టర్ ద 4 years జాబ్ ఇప్పుడు కూడా టాప్ కంపెనీలోనే వచ్చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ నౌడేస్ స్టూడెంట్స్ హు ఆర్ జాయినింగ్ ఫర్ ద బీటెక్. ఓకే, ఇంకా మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నారనుకోండి ఇంకా బెస్ట్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ఏమైనా ఎంజాయ్ చేయండి, ఏ క్లాస్ అయినా చదువుకోండి, బట్ డైలీ స్పెండ్ 1 hour ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. ఓకే, ఇలాంటి ఛాలెంజెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ నుంచి. సో ప్రతి క్వశ్చన్ ని కూడా 3-4 డిఫరెంట్ లాంగ్వేజెస్ C++, జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ లో కూడా నేను చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ అల్గోరిథం చెప్తాను. అల్గోరిథం మీకు అర్థమైపోతే ఎనీ ప్రోగ్రామ్ లో మీరు సాల్వ్ చేయొచ్చు. బట్ ఐ విల్ గివ్ ద ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, ఇలా స్టార్ట్ చేద్దాం. లెట్స్ టేక్ ఛాలెంజెస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Now the first challenge starts today. So our first day challenge is to find median of 2 sorted array values. Okay, let us do this using one algorithm. నేను అల్గోరిథం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. సో మీ అల్గోరిథం అర్థం చేసుకొని వాట్ ఎవర్ ప్రోగ్రామ్ యూ వాంట్ టు బి యూ కెన్ రైట్ ఇన్ టు దట్. ఓకే, సో లెట్ us go for that algorithm. Algorithm for finding the median of 2 sorted array values. Okay, the thing is at first we have to take the array values, 2 sorted array values, and the question itself is saying that we have to make the sorting array. At first make the sorting array in that. So the sortings are different types. I suggest go for bubble sorting technique. Our next one is the quick sorting technique. Okay, this is the best approach for making the sorting of arrays. After that, let us find the median. For the median, you need to use the binary search approach that operates in this time complexity. That is order of log min of m comma n. M is and n is sizes of 2 arrays. Okay, m is for the size of first array, n is the size of the second array, and this order of log min of m comma n is the time complexity to approach the binary search for the median of 2 sorted array values. Okay, this point is very important here. What is the time complexity we are using here? We have to make that order of log min m comma n. M and n are the sizes of 2 arrays. Okay,
Now, second one is problem overview. Let us find the problem overview entire thing. So the goal is to find the median of two sorted arrays without merging them. We should not merge the two sorteds because in the specially Python program, we merge two sorted values and find the median. But here we are not merging two sorted values. Okay, that is two array values. Next, the median is nothing but the middle value of a sorted list of numbers. Okay. Next, if the total number of odd, because we have to find the median, that is nothing but the middle value here. So middle value of a sorted list of number. If it is odd, the median is nothing but our middle element, right? Next, if it is even, the median is nothing but average of the two middle elements. Okay. At first, we have to find. So let us start the algorithm. Our first step is to find the shortest array. Next, find the binary search setup. Okay. So binary search setup is nothing but, let me explain how it works. At first, the binary search will make the sorting. So the values will be in a sorting order. Okay. Suppose these are my values. The values, whatever the array will be, at first we make the sorting by using any sorting technique. Even the sorting technique is also doesn't matter. So you can use any sorting technique and make the values entire array into one sorting order. So suppose these are my sorting orders. Okay. Now the first thing is if it is in odd. Here our is 0, 1, 2, 3, 4, 5 and 6. So the mid value will be low value plus high. The index of the low value is 0, the index of the high value is 0 and by 2. By 2 that equals to 3. So here our sorted value will be 32. Our search value will be 32. If it is even, okay, we make the average of two numbers, average of the two middle numbers. So this is about the binary search technique. Okay. In this binary search technique, every time the highest value and the lowest value. Highest value means it is not the element of the array. I can say index of the highest array and index of the lowest one. So generally our arrays will start with 0 and ends with n minus 1. So our middle value will be 0 plus n minus 1 by 2. Okay, that will be our middle value. And the lowest value will be 0. Highest value will be the last, that is nothing but nth value. Okay, this is basically the concept of the binary search technique. Using this binary search technique, we are going to write the program here to find the median of. Okay. Now partition the array. The next step will be partitioning. So if the I is a partition index of the first array, J will be the partition index of the second array. Here 2m. M is the size of first array. N is the size of second array plus 1 minus J. We are going to ensure this formula for the elements for the partition. If the left side are less than or equal to the right side, then we can directly go for the middle element. Okay. Now see, after partitioning, we can adjust the partitioning like if the maximum elements on the left of the first array is greater than minimum elements of the right of the second array. That is nothing but the first array will have the maximum elements and the second array will have the least elements. Then the partition has to be moved to the first array to the right side. Okay. If the maximum element on the left of the second array is greater than minimum elements of the right of the first array, then move the partition to first array to the left side. Okay. Next one. The next step will be calculate the median. Here we'll calculate the median once the partitions are found and the correct partitions has to be found. It is very important. Then once it is found, if the total elements of are odd, then the median will be the maximum of the left partitions. Okay. And if it is even, the average of the maximum of the left partitions and the minimum of the right partitions has to be done. Average is nothing but the left partitions of the maximum value plus minimum value of the right partitions by 2. That is average. Okay, we have to make the average and we need to calculate the median. Okay, this is how we can calculate
the median of the two sorted array values. Okay, let me explain this in a different types of languages. Here I'm going to take the languages of C, which is basic, and we go for C++. Next, I will explain the same program in Java, and after that Python, and even in the JavaScript. Okay. So at first accept two different sizes using the sorting technique. Okay. And here is the C code. At first I am discussing about the C language code to find the median of two sorted array values. So just for the confirmation, let me explain you. Entire program is designed using the functions, because as a high programmer, you have to write the programs using functions even in any language. Okay, that will be better for you, so that you can reuse the code if it is necessary. So here my function is compare. Now we are going for the median. At first find the length of the complete array. So let us find the length of the array. That is for two array size. One is M is for the first size, N is for the second size. So find the length and find the total length of the array. So that size of the first array plus size of the second array. So here we write like size of the first array plus size of the second array. Okay. Next. Now enter into the size. Now see, we need two for loops. First for loop is for the first size, so that if the minimum and maximum elements are there, you need to shift it to the left side or right side, right? As we discussed in the algorithm. So for that, for the I value, and first for loop is for the first array, second for loop is for the second array. Okay, here we are moving the values. Now I am comparing using the sorted technique, and the length will be, the middle value will be length by 2. Is it equal? Okay. So calculate the return the median, that is you have to return middle equals to length by 2. Now if the length modulus 2 is 0, nothing but we are getting the even number, right? If the length modulus is 0, then we have to return the middle value plus middle minus 1, that is the average. So here I am writing the average like this. C of middle plus C of middle minus 1 by 2 if it is even. Else we can return directly the middle value. So if else means nothing but the length of the array is odd, then we are returning directly the middle value. Okay, this is how we can get the median. Now in the main, simply we take the values and simply we are calling the function. But the function here is very important. Okay, if you understand here, you can understand in any language. So let me explain it again. First accept the array values and find the length of the two array values. The length of the two array values is size of the first array and size of the second array. Okay. Now, in between that, we need the two for loops. For the first for loop is I, and next for loop is for the j. Or you can go for n plus 1 like this also, instead of two variables. Okay. If find the middle value is length by 2, and depending upon this length, if the length modulus 2 is 0, nothing but it is an even number. If it is even, we have to again return the value there, and we have to find the average of two values. That's what here happening. We are finding here average of the values. If it is odd, directly we are return the middle value. This is how we can find the median of the two sorted array values. Okay. Now the same program, let me explain in the C++. Same concept, only the terminology or the words of the C++ may change here. That is the header files and the functions. So here also first accept the values. Okay. Find the size. To find the size here in C++, we write C dot size. Okay. And the concept will be same. Find the even number. If it is even, we are finding here the average value, and if it is odd, directly we are sending the middle value, that is length by 2. Length by 2 is nothing but middle. Instead of taking another variable, directly here I am sending length by 2. Okay. The main will be same. Now let us go for the Java. In Java program, accept the values. Okay. Here the terminology is system.array copy. We are copying the length here, and first we are making the sorted array values. Okay. And to find the length, here I have used object.length. Similarly, find the, if it is even, get the average. If it is odd, simply send the middle value.
Okay, only the words, the keywords, the functions may differ, but the concept will be same in every programming language, right? And the next programming language is using Python. Here also accept the two values. Okay, find the size of, that is sum of the two array values, sum of the two array sizes values. Okay, sort the value using the sorting function. Now find the length, same concept. If the length modulus 2 is 0, give the average of the values, otherwise simply set the odd number. Okay, this is how we can find the Python code using different sizes, using the sorting, and even to find the median of the two sorted array values. Okay, next I will go for JavaScript. So here the JavaScript concept is same. Simply we are taking the values, that is the writing of the program may be differ, that's it, but the concept is everywhere same. Okay, so in like this you have to show in the hackathons or even attempting the some competitions to solve the problems. We have to write the program like this and we need to execute all the programs. Even I will share this PDF file through my description. You can go through that. So this is how we can change and we can write the programs of two median, that is to find the median of the two sorted array values. Okay. And the time complexity is very important. The time complexity for this is order of log min of m comma n, because it happens due to binary search. Okay. And the space complexity for this is order of 1, because we need to take the additional space for some few variables, right? That's why the space complexity is order of 1. These two are very important for the every program. Okay. And this is our first challenge. And our first challenge, we have done the median of two sorted array values. I will be back with another challenge in the next very soon. Okay. Thank you. And meanwhile, let me explain. I will give the PDF file of the all programs in my description. You can go through that and execute the program also. Let us take another challenge also. Okay. Thank you. So చూసారు కదా ప్రాబ్లం ఎలాగుందో. క్వశ్చన్ ఒకటి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మీడియన్ ఆఫ్ అండ్ అరే అని చూస్తున్నాం. ఓకే, సార్టింగ్ ఆఫ్ ద అరే చూసిండొచ్చు, బైనరీ సర్చ్ చూసిండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ చూసిండొచ్చు. కానీ ఈ సార్టింగ్ టెక్నిక్స్ లో అగైన్ ఫైండ్ ద మీడియన్ అనేది ఎక్స్ట్రా క్వశ్చన్. ఇలా ఉంటుంది అనమాట క్వశ్చన్. అల్గరిథం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అల్గరిథం ఇస్ నథింగ్ బట్ స్టెప్స్ టు రైట్ ద ప్రోగ్రామ్. సో ఆ స్టెప్స్ అని నేర్చుకోండి కంపల్సరీగా. ఆఫ్టర్ దిస్ సాల్వ్ ద ప్రాబ్లమ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఈజ్ యువర్స్. ఓకే, ఈ లాంగ్వేజ్ జావా పైథాన్ వరకు జనరల్ గా ఎవ్రీ బీటెక్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద సిఎస్సి ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హూ వాంట్ టు డెవలప్ యువర్ స్కిల్స్, యువర్ ఫ్యూచర్ ఇన్ ద జావా స్క్రిప్ట్ అనుకోండి, ఫుల్ స్టాక్ అనుకోండి, వాళ్ళు జావా స్క్రిప్ట్ లో కూడా ఈ ప్రోగ్రామింగ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఒక క్వశ్చన్ తీసుకుంటే సాల్వ్ చేసే మెథడ్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి. టుడే ఇస్ ద day 1 and wait for the day 2 challenge in the next video. Okay, thank you.